వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు బుధవారం ఏపీ టూర్ అనేది ఒక విచిత్రమైన సంప్రదాయంగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వారానికి 3 రోజులు ఆఫీస్, 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ఉన్నట్టుగానే జగన్ పనితీరు కూడా ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. వారమంతా బెంగళూరు ప్యాలెస్ చల్లని గాలిలో సరదాగా ఎంజాయ్ చేసి కరెక్ట్ గా వారం మధ్యలో అంటే బుధవారం నాడు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి ఏదో ఒక న్యూసెన్స్ చేయడం అతనికి ఒక అలవాటుగా మారింది. ఈ విచిత్రమైన కనెక్టివిటీ వెనుక ఉన్న లాజిక్ చూస్తుంటే ఏపీ సమస్యల కంటే బెంగళూరు సౌకర్యాలకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనేది స్పష్టమవుతోంది. ఈ బుధవారం ఏపీ టూర్ సెంటిమెంట్ కు డేట్లతో సహా లెక్కలు పక్కాగా ఉన్నాయి. సరిగ్గా ఈ రోజు ఫిబ్రవరి 4 బుధవారం నాడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ బెంగళూరు నుంచి ల్యాండ్ అయ్యాడు. గతంలోకి వెళ్తే 2025 నవంబర్ 26 బుధవారం నాడు పులివెందుల హడావిడి, 2024 నవంబర్ 13 బుధవారం నాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తూ పెట్టిన ప్రెస్ మీట్, ఇలా ఏ ఈవెంట్ చూసినా బుధవారానికి ముడిపడి ఉంది. లిక్కర్ స్కామ్ నిందితులను కలవాలన్నా, పరామర్శలు చేయాలన్నా, పార్టీ కేడర్ తో ముఖాముఖి సమావేశాలు నిర్వహించాలన్నా జగన్ డైరీలో బుధవారమే ముహూర్తం. అయితే ఈ తరహా రాజకీయాలు చూస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తల్లో ఇప్పుడు పార్టీ గెలుపు మీద ఆశలు నశిస్తున్నాయి. జగన్ ఇచ్చే భారీ బిల్డప్ల వెనక కంటెంట్ ఏమీ లేదని, అక్కడ కేవలం షో తప్ప మరేమీ కనిపించడం లేదని వారు వెనక చర్చించుకుంటున్నారు. నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి కానీ ఇలా వారానికి ఒకరోజు గెస్ట్ అపీరెన్స్ ఇస్తే క్యాడర్ లో జోష్ ఎలా వస్తుంది అని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరు చూస్తుంటే పార్టీ భవిష్యత్తు కంటే తన ప్యాలెస్ కంఫర్ట్ మీదే అతనికి ధ్యాస ఎక్కువ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారానికి 3 రోజులు మాత్రమే ఏపీకి రావడం, అందులో ఒక రోజు రావడానికి మరో రోజు వెళ్లడానికి కేటాయిస్తే అసలైన పని జరిగేది ఒక్క బుధవారమే. ఈ వన్ డే పాలిటిక్స్ వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదని, కేవలం ఏదో హడావిడి చేయడం తప్ప మైలేజ్ రాదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి బెంగళూరులో వారమంతా ఎంజాయ్ చేసి బుధవారం పూట ఏపీకి వచ్చి హడావిడి చేసే ఈ బుధవారం ఏపీ టూర్ రాజకీయాలు ఏపీలో ఒక కొత్త కామెడీ ట్రాక్ లాగా మారిపోయాయి.